ఇండియాలో ప్రోటీన్ డెఫిషియన్సీ గురించి చాలా చర్చలే జరుగుతాయి, కానీ ఒక్కదాన్ని మాత్రం చాలా తక్కువగా మాట్లాడతారు. omega-3 ఫ్యాటీ యాసిడ్స్. మీరు రీసెంట్ గా మన జనవరి 10th 2026 లో ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చిన ఆర్టికల్ ని చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది, మన ఎంటైర్ గ్లోబ్ లో 76% ఆఫ్ పాపులేషన్ కి omega-3 డెఫిషియన్సీ ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఇండియాలో ఇక్కడ ఉండే EPA DHA లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా తక్కువగా ఉన్నాయి. అండ్ ఎవ్రీ 4 మెంబర్స్ లో 3 మెంబర్స్ కి omega-3 డెఫిషియన్సీ అనేది ఉందన్నమాట. స్కేరియస్ట్ పార్ట్ ఏంటిదంటే, మనకి omega-3 డెఫిషియెంట్ అయినా సరే ఈ రోజు ఏమీ సిమ్టమ్స్ కనపడవు, రేపు అసలే కనపడవు, ఎల్లుండి అస్సలకే కనపడవు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, లాంగ్ టర్మ్ లో కొన్ని నెలలైన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మీరు చూడగలరు ఏమి ఇష్యూస్ అవుతున్నాయి అని చెప్పి. మీ హార్ట్ ఫంక్షనింగ్ కి సంబంధించి, మీ బ్రెయిన్ ఫంక్షనింగ్ కి సంబంధించి, అండ్ ఆల్సో మీ జాయింట్స్ యొక్క హెల్త్ కి సంబంధించి, మీ యొక్క బాడీలో ఇన్ఫ్లమేషన్ కి సంబంధించి ప్రతి ఒక్క దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది omega-3 ఫ్యాటీ యాసిడ్స్. ఇండియాలో ప్రోటీన్ కి సంబంధించి మాత్రమే కాదు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది, మైక్రో న్యూట్రియన్స్ లాంటి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ని కూడా మనం కన్జ్యూమ్ చేసి హెల్తీగా ఉండాలి.